నవరత్నాలు అని ఎవరిని అంటారు అనే విషయం పూర్తిగా తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నవరత్నాలని ఎవరిని అంటారు అనే విషయం తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుప్త సామ్రాజ్యం గురించి తెలియాలి. ఉత్తర భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి ఆధిపత్యం కొరకు యుద్ధాలలో మునిగిపోయాయి. సుమారు 500 సంవత్సరాల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. గుప్తరాజులు ఆ లోటును భర్తీ చేశారు. వీరు వచ్చేసి మనకు క్రీస్తు శకంలో పరిపాలించడం జరిగింది. అయితే భారతదేశంలో చాలా భాగాలను ఏకం చేశారు. మౌర్యుల రాజధాని పాటలీపుత్రం నుండే వీరు కూడా పాలన సాగించేవారు. గుప్తులలో ప్రముఖ పాలకులు మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు. అయితే ఈ నవరత్నాలు అనేవారు రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో 9 మంది గొప్ప పండితులు. వీరిలో అతి ప్రముఖుడు మనకు కాళిదాస్ అన్నమాట. అయితే నవరత్నాలు వారి కృషి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవరత్నాలలో మొదటివారు కాళిదాసు. ఈయననే మనం నవరత్నాలలో ప్రముఖులుగా చెప్పుకుంటాం. ఈయన సంస్కృత కవి మరియు రచయిత. నవరత్నాలలో రెండవ వారు అమరసింహుడు. ఈయన నిఘంటుకర్త. మూడవ వారు శంకు. ఈయన భవన నిర్మాణ ఇంజనీరు. నాలుగవ వారు ధన్వంతరి. ఈయన ఫిజిషియన్, ఆయుర్వేద వైద్యుడు. అలాగే ఐదవ వారు క్షేపకుడు. ఈయన జ్యోతిష శాస్త్రవేత్త. అలాగే ఆరవ వారు ఘటకర్షకుడు. ఈయన సంస్కృతి కవి మరియు రచయిత. ఏడవ వారు బేతాళ భట్టు. ఈయన మంత్రశాస్త్ర కోవిదుడు. అలాగే ఎనిమిదవ వారు వరరుచి. ఈయన గణిత శాస్త్రవేత్త మరియు భాషా కోవిదుడు. అలాగే నవరత్నాలలో 9వ వారు అలాగే ఆఖరివారు వరాహమిహిరుడు. ఈయన ఖగోళ శాస్త్రవేత్త. ఈ 9 మంది పండితులనే మనం నవరత్నాలుగా చెప్పుకుంటాం. వీరు రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో 9 మంది గొప్ప పండితులు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.